గతంలో హైటెక్ సిటీ అని చెప్తూ ఉన్నారు, ఐటీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు 2020 తర్వాత 2047కి వచ్చేటప్పటికి ఇప్పుడు అప్డేట్ అయ్యి ఇప్పుడు దావోస్లో మొన్న జరిగినటువంటి దావోస్ పర్యటనలో భాగంగా ఏఐ టెక్నాలజీ అని చెప్తూ ఉన్నారు. సో ఈ ఏఐ టెక్నాలజీ వస్తే యువతకు ఏ విధంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది? ఈరోజు హైటెక్ సిటీ అంత డెవలప్ అయ్యి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అంటే హైదరాబాద్లో దానికి కారణం సిబిఎన్, ఎవరన్నా కాదన్నా ఇది నిజం. సో రేపు ఈ ఏఐ టెక్నాలజీ ఏపీ యువతకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? ముందుగా అండి, అంది వచ్చిన అవకాశాలు, అసలు అవకాశాలని సెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ నుంచి కూడా బాబు గారికి మొట్టమొదటి నుంచి కూడా ఉంది. ఇప్పుడు ఐటీ అంటే ఏంటో తెలియదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతసేపటికి ఐటీ అనేవాళ్ళు. ఆ టైంలోనే బాబు గారు వెళ్ళి బిల్ గేట్స్ గారిని కలవడము, వాళ్ళని ఒప్పించి మైక్రోసాఫ్ట్ని ఇక్కడ పెట్టండి, హైదరాబాద్లో పెట్టండి అని అనడము, దాన్ని అది రూపకల్పన అయ్యే ముందు హైటెక్ సిటీ లాంటి ప్రాంతాన్ని కలిగించడము, అది ఒక దూరదృష్టికి చిహ్నం అండి. ఇవాళ హైదరాబాద్లో 40 లక్షల మంది ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ హైదరాబాద్కి ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందంటే దానికి కారణము ఆ రోజున నారా చంద్రనాయుడు గారు ఐటీని ఐడెంటిఫై చేసి అదొక ఇండస్ట్రీగా తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి దాన్ని చేశారు. ఇవాళ కూడా మనం చూస్తే బెంగళూరు తర్వాత భారతదేశంలో సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంటుంది మనకి ఈ ఐటీ టెక్నాలజీ తీసుకోవడంలో. సో సాంకేతికంగా అది ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ మనము ఐటీలో ఇంతమందిని మనము ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతున్నాము. అలానే ఇవాళ సేమ్ నారా చంద్రబాబు గారి విజన్ని నారా లోకేష్ గారు ఫాలో అవుతూ ఇవాళ ఆయన ఏమంటున్నారు, ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. ఇవాళ రేపు మీరు చూస్తుంటే ఐటీ అయిపోయింది, ఇప్పుడు ఐటీలోకి నెక్స్ట్ ఎన్హాన్స్ వర్షన్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక టాస్క్ని ఎంత ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఇంతకుముందు మన ఐటీ డెవలపర్స్ ఏం చేసేవాళ్ళు, ప్రోగ్రామ్స్ అట్లా చేసేవాళ్ళు మొత్తం ఉంటుంది. ఇవాళ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే ఆటోమేటిక్గా అది మీకు ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఒక పలానా కోడ్ కావాలని చెప్పి మీరు అడిగితే మనకి ఇచ్చేస్తుంది. మీకు ఏదైనా లాంగ్వేజ్ తెలియదు అనుకోండి, మీరు మాట్లాడింది ట్రాన్స్లేట్ చేయగలుగుతుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు బి ద థింగ్ అండి. దాన్ని నారా లోకేష్ గారు సెన్స్ చేశారు. మన దావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఏఐ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరినీ ఇక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేయండి, ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేయండి, ఇక్కడ ఏఐ మీద ఫోకస్ చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇవాళ నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫ్యూచరిస్టిక్ అని నేను చెప్తాను చూడండి. ఒక చిన్నది మీకు ఆల్రెడీ ఇప్పుడు మీడియాలో వచ్చి ఉంటుంది, డీప్ సీక్ అని చెప్పి చైనా వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. అది డెవలప్ చేసి ఎప్పుడైతే వదిలేరో ప్రపంచం మొత్తం కూడా కుదేలైపోయింది. ఇంతకుముందు దాకా చాట్ జీపీటీ అనే వాళ్ళు అవన్నీ అంటుంటే అమెరికన్ అన్ని స్టాక్ మార్కెట్ పడిపోయినాయి డీప్ సీక్ రాగానే. సో అంత విప్లవం వచ్చేసింది మార్కెట్లో. ఒక చిన్న ఏఐ అప్డేట్ చైనా తీసుకొస్తే అంత షేక్ చేసేసింది మొత్తం వరల్డ్ అంతా అన్ని స్టాక్ మార్కెట్స్ పడిపోయినాయి దెబ్బకి. సో అంత ఇంపాక్ట్ ఉండబోతుంది రేపు ఏఐ. అలాంటి సాఫ్ట్వేర్స్ కానీ మనము ఇక్కడ నుంచి డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా ఫ్యూచరు ఇండియాకు ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, పరిశ్రమలు డెవలప్ చేయొచ్చు. కొత్త వాళ్ళు ఎవరన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లోకి వెళ్ళాలన్నా దానికి ఒక ఛాన్స్ కూడా ఉండబోతుంది. ఖచ్చితంగా మేము కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ అన్న చూపించిన విధానాన్ని మేము కూడా ఇంప్లిమెంట్ చేయాలి మా కార్పొరేషన్ అని అనుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఏపీఎంసీఎల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఆలోచన కూడా మేము చేస్తున్నాం ఇవాళ. ఖచ్చితంగా ఈరోజు మనం ఏ విధంగా అయితే ఐటీకి నారా చంద్రబాబు గారిని అనుకుంటున్నామో రేపు ఏఐకి నారా లోకేష్ గారు అనుకుంటారనే దాంట్లో నాకైతే ఎటువంటి అతిశయోక్తి అనిపించట్లేదు. ఖచ్చితంగా అనుకుంటారు. ఏపీ కెన్ క్రియేట్ వండర్స్ డెఫినెట్లీ. కరెక్ట్గా ఛానల్ ఎలిజివేలో ఇలానే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా దట్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ అండి. ఏఐ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేసి అన్ని ఏఐకి సంబంధించి మనం ఎంకరేజ్మెంట్ చేసి అలాంటి పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేసేదానికి ఇక్కడ అంటే వాళ్ళ సర్వీస్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ మనము సరైన అవకాశాలు చూపిస్తే డెఫినెట్గా ఏపీ ఇస్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ డెఫినెట్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నారా లోకేష్ గారు.